ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ అయితే కోలీవుడ్‌పై విరుచుకుపడ్డారు. ఈ మధ్య ఆయన మలయాళంలో ఒక సినిమా మమ్ముట్టిని పెట్టి తీశారు. ఆ సినిమా ఇప్పుడు విడుదలకి సిద్ధంగా ఉంది. అయితే ఇలాంటి సమయంలో కోలీవుడ్‌పై ఈ మధ్య ఆయన చాలా వరకు విమర్శలైతే చేస్తున్నారు. చాలామంది దర్శకులు కూడా కోలీవుడ్ హీరోలనైతే విమర్శించడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు గౌతమ్ మీనన్ ఈ కోలీవుడ్ వాళ్ళకి అంటే తమిళ్ సినిమా పరిశ్రమకి కథలు అవసరం లేదు. కేవలం బడ్జెట్ సినిమాలు మాత్రమే కావాలి. అంటే ఈ సినిమాకి ఎక్కువ బడ్జెట్ పెడితే అదే గొప్ప సినిమా అనుకుంటున్నారు. ఎక్కువ బడ్జెట్ పెట్టిన సినిమాల్లో నటించాలనే కోరుకుంటున్నారు వాళ్ళు. కథలు వదిలేశారు. మలయాళం సినిమా పరిశ్రమలో 10,00,00,000తో 10 సినిమాలు నిర్మించొచ్చు. ఇంకా నాకు అవకాశం ఇస్తే ఇంకా చాలా కథలు తీసుకొస్తాను. కానీ కోలీవుడ్‌లో అలా కాదు. మళ్ళీ మలయాళంలో హిట్ అయిన సినిమాలు మాత్రం మళ్ళీ అక్కడ కోలీవుడ్‌లో తమిళోళ్ళు మాత్రం మళ్ళీ రీమేక్ జేస్తారు. కానీ ఒరిజినల్ స్క్రిప్ట్‌లు మాత్రం తిరస్కరిస్తారు అని విమర్శించడం జరిగింది. అందరు పెద్ద హీరోల గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అందుకే తమిళ్ సినిమా పరిశ్రమ ఒకప్పుడు మంచిగా ఉన్నటువంటి పరిశ్రమ ఈరోజు అధపాతాళానికి వెళ్ళిపోయింది అని కూడా విమర్శించాడు. బహుశా ఈ విమర్శల తర్వాత నేను కోలీవుడ్‌లో పని చేయలేకపోవచ్చు. నన్నిక ఎవరు కూడా అక్కడ ఉంచుండకపోవచ్చని కూడా ఆయన చెప్పడం జరిగింది.